మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవాల్సిన రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి జరిగిన నష్టం ఇది. ఎవరో ఒకళ్ళిద్దరికి జరిగిన నష్టం కాదు. సినిమా పరిశ్రమకు మొత్తం జరిగిన నష్టం. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు ఇమ్మడి రవి. ఐబొమ్మ అనే ఒక సంస్థని నిర్వహించాడు. దాంతో మొత్తం ప్రేక్షకుల లోకాన్ని మొత్తానికి దగ్గరయ్యాడు. కానీ అది ఎంత పెద్ద తప్పు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు, ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఎవరికి అంచనా కూడా రాదు. కారణం ఏంటంటే ఆ లక్షల కుటుంబాల్లో ఈ ప్రేక్షకులు ఎవరు ఉండరు. ఎవరో ఎవరో పెట్టారు, మేము చూసేసాం, ఆనందించేసాం, అయిపోయింది. అది అక్కడ తప్పు, అది పైరసీ కంటే దారుణమైన విషయం అనే విషయం ఎంతమందికి తెలుసు? చాలామంది తనని రాబిన్హుడ్ లాగా చూస్తున్నారని చెప్పేసి న్యూస్లో చెప్తున్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. దేనికంటే రాబిన్హుడ్ అంటే ఎవరంటే అక్రమంగా అవినీతిగా డబ్బులు లక్షల కొద్దీ కోట్ల కొద్దీ సంపాదిస్తే ఆ కోట్లని కొల్లగొట్టి అవసరానికి తిండికి బట్టకి లేని వాళ్ళందరికీ సాయం చేస్తారు రాబిన్హుడ్ లాంటి వాళ్ళు అనేది మనం గతంలో చదువుకున్న అంశాలు. అప్పుడు రాబిన్హుడ్ హీరో అవుతాడు. సినిమా అనేది కొన్ని వందల మంది రెక్కల కష్టం. ఒక నిర్మాత కోట్లు అప్పు చేసి పుస్తలు తాకట్టు పెట్టి సినిమా రిలీజ్ చేసి థియేటర్ దగ్గరికి వెళ్ళి నానా బాధలు పడితే ఆ సినిమా థియేటర్లో ఉండగానే మొదటి రోజే హెచ్డి ప్రింట్ వచ్చిందని, మాస్టర్ ప్రింట్ వచ్చిందని చెప్పేసి ఐబొమ్మలో ప్రజెంట్ చేస్తా దాన్ని పబ్లిసిటీ చేయటం ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ ఎంత క్వాలిటీ మనకు థియేటర్లో కూడా దొరకదని చెప్పే అంత గొప్పగా తన పైరసీని తాను సపోర్ట్ చేసుకోవటం, దానికి జనాలందరూ అతని రాబిన్హుడ్ లాగా చూడటం ఎంత దారుణమైన విషయం.